ముందర ప్రాసెస్ లైవ్ స్టార్ట్ సెషన్. హాయ్, హలో, నమస్తే అందరికీ. ఈరోజు మనము తెలంగాణ టెట్కు సంబంధించి తెలుగు విభాగానికి సంబంధించినటువంటి అంశాలను అయితే ఇక్కడ డిస్కషన్ చేసుకుంటాం. ఇక్కడ చాలా వరకు తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ ఈ మూడిటికి మొత్తం 90 మార్కులు ఉన్నటువంటి విషయము మీకు తెలిసినటువంటిదే. మరి ఇక్కడ ఈ తెలుగు విభాగానికి వచ్చినట్లయితే, ఈ 30 మార్కుల విషయానికి వచ్చినట్లయితే మరి ఏ విధంగా ప్రిపేర్ అయితే 30 మార్కులను సాధించగలుగుతాము? పేపర్ 1 వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయితే 30 మార్కులు వస్తాయి, పేపర్ 2 వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయితే 30 మార్కులు వస్తాయి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరి యొక్క దాదాపుగా అందరి యొక్క మాతృభాష తెలుగే. కాబట్టి ఈ తెలుగు లాంగ్వేజ్కు సంబంధించి లాంగ్వేజ్ 1కు సంబంధించి 30కి 30 ఏ విధంగా సాధించాలి? ఇంకొకటి ఏంటంటే ఈ 150 మార్కులలో మనకు అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్టు, మార్క్స్ ఎక్కువగా వచ్చేటువంటి సబ్జెక్టు కూడా తెలుగే. ఎందుకంటే స్కోర్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టు తెలుగు. ఇప్పుడు 90 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ 95 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఒక్కోసారి తెలుగులో మార్కులు తక్కువ వస్తాయి, అంటే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు అభ్యర్థులకు మార్కులు తక్కువ వస్తుంటాయి. అట్లాంటి సమయంలో తెలుగు మీద మనం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఈజీగా గెట్ ఆన్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ 30 మార్కుల సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఎట్లా చదివితే ఈజీగా మనం గెట్ ఆన్ అవుతాము? ఈ తక్కువ సమయంలో మనకున్నటువంటి ఈ 30-40 రోజుల సమయంలోనే ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం గెట్ ఆన్ అవుతాం పేపర్ 1కు, పేపర్ 2కు? మరి గత ప్రశ్నాపత్రాలను మనం పరిశీలించి చూసినట్లయితే డైరెక్ట్ క్వశ్చన్లే వస్తూ ఉన్నాయి, డైరెక్ట్ క్వశ్చన్లు. మరి ఇక్కడ వ్యాకరణాంశాలకు సంబంధించి కానివ్వండి, పదజాలానికి సంబంధించి కానివ్వండి, సాహిత్యానికి సంబంధించి కానివ్వండి, సంస్కృతికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా పఠనావగాహనకు సంబంధించి కానివ్వండి, ఇంతకు ముందు వచ్చినటువంటి స్టాండర్డ్ అయితే అడగట్లేడు. కాబట్టి ఈజీగా మనం 30కి 30 మార్కులు అయితే సాధించవచ్చు. చాలామంది విద్యార్థులకైతే ఇంతకుముందు 30కి 30 మార్కులు అయితే ఇంతకుముందు టెట్లలో రావడము జరిగింది. కాబట్టి ఈసారి కూడా ఎవరికైనా కానీ క్లాస్ వింటున్నటువంటి వాళ్ళకు ఎవరికి కూడా ఒక మార్కు తగ్గకుండా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా మీరు ఏకాగ్రత పెట్టాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి. మొత్తం ఈ 30 మార్కుల సిలబస్లో 24 మార్కులు పాఠ్యపుస్తకాలకు సంబంధించి ఉంటుంది, 6 మార్కులు మెథడాలజీకి సంబంధించి ఉంటుందనే విషయము మీకు తెలిసిందే. మరి 24 మార్కులలో ఎట్లా ప్రిపేర్ కావాలి? మెథడాలజీకి సంబంధించి మరి ఏ పుస్తకం ప్రిపేర్ కావాలి? ఏవైనా పుస్తకాలు కొనుక్కోవాలన్నా మనకు ఈ క్లాసులే సరిపోతాయా అని అంటే ఎలాంటి పుస్తకాలు కొనాల్సినటువంటి అవసరం లేదు. క్లాసెస్ విని మీరు డైరెక్ట్గా ఎగ్జామ్కు పోతే మీకు 30కి 30 మార్కులు రావడానికైతే అవకాశము ఉంటుంది. నేను చెప్పినటువంటి విధంగా ప్రిపేర్ కావాలి, అయితే ఈజీగా మీరు గెట్ ఆన్ అయిపోతారు. మరి ఇక్కడ ఈ 30 మార్కులలో మొత్తము తెలుగుకు సంబంధించి 30 మార్కులు ఈ 30 మార్కులలో 24 మార్కులేమో కంటెంట్, 6 మార్కులేమో మెథడాలజీకి సంబంధించి ఓకే. మరి పేపర్ 1కు, పేపర్ 2కు సిలబస్ ఒకే రకమైనటువంటి సిలబస్, కానీ ప్రశ్నల యొక్క సరళిలో మాత్రం తేడా ఉంటుంది. పేపర్ 1కేమో ప్రశ్నల యొక్క సరళిలో తేడా ఉంటుంది. అదేవిధంగా పాఠ్యపుస్తకాలు చదువుకోవడంలో కూడా కొన్ని తక్కువ తరగతులకు సంబంధించి, అంటే 3 నుంచి 8వ తరగతి వరకు పేపర్ 1 వాళ్ళు చూడాల్సిన అవసరం ఉన్నది, 3 నుంచి 10వ తరగతి వరకు పేపర్ 2 వాళ్ళు చూడవలసినటువంటి అవసరము ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి, తెలుగుకు సంబంధించి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నాకు వదిలేసేయండి. ఓకేనా? రైట్. ఇక్కడ 24 మార్కులు కంటెంట్, ఇక్కడ 6 మార్కులు మెథడాలజీ.
ఈ 24 మార్కుల కంటెంట్కి ముందుగానైతే నేను ఈ కంటెంట్కు సంబంధించి ఏమేమి సిలబస్ ఉంది, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా ప్రిపేర్ అయితే మనకు మార్కులు వస్తాయి, ఇంతకుముందు ప్రశ్నలు ఏ విధంగా అడిగారు, ఎట్లా వస్తున్నాయి అనేటువంటి వాటి మీద నేను ఈరోజు కాన్సన్ట్రేషన్ చేస్తాను. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ 24 మార్కులలో మొత్తం మనకు 4 చాప్టర్స్ ఉన్నాయి. 4 చాప్టర్స్. ఒకటి పఠనావగాహన. రెండవది తెలంగాణ సాహిత్యము మరియు సంస్కృతి. మూడవది పదజాలము. నాలుగవది వ్యాకరణాంశాలు. ఇవే వ్యాకరణాంశాలన్నా భాషాంశాలన్నా ఒకటే. పఠనావగాహన, తెలంగాణ సాహిత్యము మరియు సంస్కృతి, పదజాలము, వ్యాకరణాంశాలు మరియు భాషాంశాలు. అంటే భాషాంశాలన్నా వ్యాకరణాంశాలన్నా ఒకటేనండి. ఇక 4 చాప్టర్లు. చాలా వరకు ఈ 4 చాప్టర్లు 24 మార్కులు అనగానే ఒక అవగాహనకు వచ్చేస్తారు ఎమ్మటే. ఎందుకంటే 24 మార్కులు కాబట్టి ఒక్కొక్క చాప్టర్కి 6 మార్కులు ఉంటాయి కదా, 6 నెలల 24 మార్కులని అవగాహనకు వచ్చేస్తారు. అది తప్పండి. ఎందుకు తప్పు అని అంటే, ఇక్కడ పఠనావగాహన అని అంటున్నారు. పఠనం మీద ఏమాత్రం అవగాహన ఉన్నది? ఇంతకుముందు సిలబస్ ఎట్లా ఉండేది అని అంటే, అపరిచిత పద్య భాగము, అపరిచిత గద్య భాగం అని ఇచ్చేటువంటి వాడు. కానీ ఇప్పుడు అపరిచిత పద్య భాగం, అపరిచిత గద్య భాగం అనకుండా పఠనావగాహన అంటే పఠనం మీద విద్యార్థులకు ఎలాంటి అవగాహన ఉన్నది అంటే, పఠనంలో మరి ఏంటిది, పద్యం మీద ఎలాంటి అవగాహన ఉన్నది, గద్యం మీద ఎలాంటి అవగాహన ఉన్నది. ఇక్కడ 2 అంశాలు. ఒకటి పద్యము, ఇంకొకటి గద్యం. ఇంతకుముందు తెలవనటువంటి పద్యం, అపరిచిత పద్య భాగం అని అంటే పరిచయం లేనటువంటి పద్యం. ఇప్పుడు పద్యం అని అంటే తెలిసిన పద్యం ఇస్తున్నాడు, పుస్తకాలలో ఉన్నటువంటి పద్యమే ఇస్తా ఉన్నాడు. అంటే పుస్తకాలలో ఉన్నటువంటి కాకుండా తెలిసిందైన ఇవ్వచ్చు, తెలవందైన ఇవ్వచ్చు. ఆ పద్యం మీద, పద్యం యొక్క పఠనం మీద ఏమాత్రం అవగాహన ఉన్నది అనేటువంటి అంశాలను అడుగుతా ఉన్నాడు. ఒకటి పద్యము 5 ప్రశ్నలు, గద్యము 5 ప్రశ్నలు, మొత్తం 10 ప్రశ్నలు ఇక్కడనే పోయినాయి. ఇక్కడ 10 ప్రశ్నలు ఇక్కడ పోతే ఇంకా మిగతా ఈ 3 చాప్టర్లు ఏంటంటే 14 మార్కులు. మరి పద్యం అని అంటున్నారు సార్, పద్యానికి సంబంధించి ఎట్లా ప్రశ్నలు వస్తాయి అని చూసినట్లయితే, ఏదైనా ఒక పద్యం ఇస్తాడు, ఏదైనా ఒక పద్యం ఇచ్చి ఆ పద్యము రాసినటువంటి కవి ఎవరు, ఆ పద్యము ఏ గ్రంథము నుంచి తీసుకోబడింది, ఆ పద్యములో ఉన్నటువంటి ఛందస్సు ఏమిటి, ఆ పద్యములో ఉన్నటువంటి అలంకారం ఏమిటి, ఆ పద్యములో ఏదైనా ఒక పదం ఇచ్చి ఆ పదానికి అర్థం ఏమిటి, ఆ పద్యంలో ఏవైనా లేకపోతే వేరే ఒక 3 పదాలు ఇచ్చి ఈ 3 పదాలకు సంబంధించినటువంటి పర్యాయ పదము ఇందులో ఏమైనా ఉన్నదా అని ప్రశ్నిస్తాడు. లేకపోతే సమాసాన్ని ప్రశ్నించవచ్చు. అంటే పఠనావగాహనకు సంబంధించి పద్యం ఇచ్చి ఈ పద్యానికి సంబంధించి వ్యాకరణాంశాలను టెస్ట్ చేస్తా ఉన్నాడు. దాన్ని మీరు గమనించాలి. అంటే పద్యం ఇచ్చి పద్యం సంబంధించి ప్రశ్నలు అడగవచ్చు, కానీ వ్యాకరణాంశాలను టెస్ట్ చేస్తా ఉన్నాడు. అర్థాలేంది, నానార్థాలేంది, పర్యాపదాలేంది, సందులేంది, సమాసాలేంది, ఛందస్సు ఏంది, అలంకారాలేంటివి, ఆ పద్యం రాసినటువంటి కవి ఏంటిది, సాహిత్యం, ఆ కవికి సంబంధించినటువంటి ఆ గ్రంథం ఏమిటి, అది అడగడానికి అవకాశం ఉన్నది. తెలియనటువంటి పద్యం, ఇప్పుడు ఏమో తెలియనటువంటి పద్యం అని తీసుకోవచ్చు, తెలిసినటువంటి పద్యం అని తీసుకోవచ్చు. పఠనం మీద అవగాహన కొరికే ప్రశ్నలు కాబట్టి. మరి తెలియనటువంటి పద్యం అంటే భాగవతం నుంచి కానివ్వండి, భారతం నుంచి కానివ్వండి, రామాయణం నుంచి కానివ్వండి, మరి ఇతర గ్రంథాల నుంచి అయినా కానీ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. శతకాల నుంచి కూడా అడుగుతున్నాడు. పోయినసారి పేపర్ 1లో సుమతి శతకానికి సంబంధించి అడిగిండు. సుమతి శతకానికి సంబంధించిన పద్యం ఇచ్చి చివరిలో మకడం సుమతి ఉంది, ఈ శతకాన్ని రాసింది ఎవరనేటువంటి కవి గురించి అడిగిండు. ఈ శతకం పేరేం పేరు అని అడిగిండు. వేమన శతకం ఇచ్చి వేమన శతకానికి సంబంధించి పద్యం ఇచ్చి ఈ శతకం ఏంటి అని అడిగిండు. సుమతి శతకానికి సంబంధించి పద్యం ఇచ్చి
ఈ శతకం పేరు ఏమిటి? ఆ శతకంలో ఉన్నటువంటి ఛందస్సు ఏమిటి? సుమతి శతకంలో ఉన్నటువంటి ఛందస్సు ఏంటంటే కందం ఛందస్సు. వేమన శతకంలో ఉన్నటువంటి ఛందస్సు ఏంది? ఆటవెలది ఛందస్సు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ పద్యానికి సంబంధించి మరి ఏమైనా చదువుకొని పోవాలని అంటే ఇది చదువుకోవాల్సిన అవసరం లేదు. పఠనం మీద ఏమాత్రం అవగాహన ఉన్నదనేటువంటి దాని మీద అడుగుతున్నాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఒక పద్యం చెప్తాను. మందార మకరంద మాధుర్యమున్నదేలు మధుపంబునే మదనములకు నిర్మల మందాకిని విచికల తూగు రాయంచసనునే తరంగినిలకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల సేరునే కుడజములకు పూర్ణేందు చంద్రికా స్మృత చకోరకము అరగునే సాంద్రనిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి నితరము చెరనీర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా అని అన్నాం. వినుత గుణశీల మాటలు వెయ్యునేలా. మరి ఈ పద్యము ఎక్కడన్నా ఇన్నట్టున్నదా? ఎక్కడ లేదు. మందార మకరంద మాధుర్యమున్నదేలు మధుపమునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచసనునే తరంగినిలకు. ఎక్కడ విన్నట్టు లేదు. మరి పద్యము ఎక్కడి నుంచి తీసుకోబడింది? భాగవతము నుంచి తీసుకున్నారు. మరి భాగవతంలో ఏ ఘట్టం నుంచి తీసుకోబడింది? ప్రహ్లాద ఘట్టం నుంచి తీసుకోబడింది. మరి ఈ పద్యాన్ని ఎవరితో చెప్తా ఉన్నాడు? ప్రహ్లాదుడు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుని చెప్తున్నాడు. మరి ఈ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సు ఏమిటి? సీస పద్యం. ఈ పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏమిటి? దృష్టాంత అలంకారం. మరి ఈ పద్యంలో ఉన్నటువంటి మందార మకరంద మాధుర్యమున్నదేలు మధుపమునే మదనములకు. మధుపము. ఈ మధుపము అనంటే అర్థం ఏంటిది? తుమ్మెద అంటే ఇట్లా అంబుజోదర అని అన్నాడు. అంబుజోదర అనేటువంటి పదాన్ని విడదీయండి. అంబుజా ప్లస్ ఉదర ఏ సంధి? గుణసంధి. అంటే ఈ పద్యం ఇచ్చి ఆ పద్యానికి సంబంధించి ఛందస్సు మీద, అలంకారాల మీద, సమాసాల మీద, సందుల మీద, అర్థాల మీద, నానార్థాల మీద ప్రశ్నలు అనేటువంటివి అడుగుతా ఉన్నాడు. మరి దీనికి ఇంత టైం అవసరమా అంటే అవసరమే. ఎందుకనంటే 5 మార్కులు ఏమన్నా మామూలా? 1 మార్కులో పోయినా కానీ టెట్ క్వాలిఫై కాకపోతే డిఎస్సి రాయవు. ఈ 75 మార్కులు 74 వచ్చిపోయింది సార్, టెట్ పాస్ కాలేదు సార్ అంటారు. మరి ఆ 1 మార్క్ అవసరం కాదా? 90 మార్కులకు ఓసి సార్ 89 మార్కులే వచ్చినాయి. మరి ఆ 1 మార్కు అవసరం కాదా? ప్రతి ఒక్క మార్కు అవసరమని గమనించి మనము ప్రిపరేషన్ చేయాలి. చాలా మంది అనుకుంటారు 102 వచ్చినాయి, 103 వచ్చినాయి, ఆల్రెడీ ఇంతకుముందు టెట్లో 110 వచ్చినాయి, నాకు ఈసారి టెట్ రాయాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ అవసరమే. ప్రతి మార్కు అవసరమే. పోయినసారి పోస్టులు మన 11,000 ఉన్నాయి. మరి ఈసారి పోస్టులు 11,000 ఉంటాయా? తగ్గొచ్చు, కాంపిటీషన్ పెరగవచ్చు. అప్పుడు టెట్లో ఎక్కువ మార్కులు ఉన్నటువంటి వాడికి ఉద్యోగం రావచ్చు. కాబట్టి ప్రతి మార్కు పాయింట్లలో 0.0001లలో కూడా జాబులు కోల్పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతి మార్క్ ఇంపార్టెంట్ అని మనము చేయాలి. ప్రతి మార్క్. కాబట్టి ఏ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఈ 45 రోజుల సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి మార్కులు సాధిస్తాము. రేపు డిఎస్సికి ఆత్మవిశ్వాసంతో గల్లెగరేసుకొని నేను డిఎస్సి సాధిస్తాననేటువంటి దృఢనమ్మకంతో ముందుకు పోగలుగుతాం. ఇకైనా మార్కులు తక్కువ వచ్చినాయి అనుకోండి, డిఎస్సికి చతికిల పడిపోతారు. కాబట్టి డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని టెట్టు మనము మంచి మార్కులను సాధించాల్సినటువంటి అవసరము ఉన్నది. ఓకే, ఇక్కడ పద్యం అయిపోయింది. నెక్స్ట్ గద్యం. గద్యం అని అంటే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏదైనా ఒక పేరాగ్రాఫ్ ఇస్తాడు, వచనానికి సంబంధించి ఏదైనా ఒక పేరాగ్రాఫ్ ఇస్తాడు.
మరి పారాగ్రాఫ్ అని అంటున్నారు కదా, పారాగ్రాఫ్ అని అంటున్నారు కదా. ఏంది దీని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అని అంటారు. కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అంటే ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్కి సంబంధించి 5 లేదా 5 ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. మరి 2 ఇస్తారా అని అంటే 2 ఇవ్వచ్చు. పద్యం ఇస్తాడు, గద్యం ఇస్తాడు, 2 ఇస్తాడు అంటే 2 ఇస్తాడు. పద్యం 5 మార్కులు, గద్యం ఒక్కోసారి మిస్ చేయొచ్చు. ఎందుకు రెండింటికి మనం ఎందుకు ప్రశ్నించాలి? పేపర్ తయారు చేసేటువంటి వ్యక్తి పద్యం మీద బాగా ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, గద్యాన్ని వదిలిపెట్టవచ్చు. అప్పుడు ఈ 5 మార్కులు మాత్రమే ఈ పఠనావగాహనకు సంబంధించి అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎట్లా ఏది ఏమైనా కానీ మనం 10 మార్కులు వస్తాయని భావించుకొని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి. కానీ ఈ పద్యంతో పోల్చుకుంటే గద్యం అయితే చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ కాదు, మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్. కాబట్టి ఈ 10 మార్కులు మనము ప్రాక్టీస్ అనేటువంటిది లేకుండా భాష మీద, పఠనం మీద ఎలాంటి అవగాహన ఉన్నది, భాషాంశాల మీద ఎలాంటి పట్టు ఉన్నది, పదజాలం మీద ఎలాంటి పట్టు ఉన్నది అనేటువంటి అంశాలనే ఇక్కడ ప్రశ్నించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం 4వ చాప్టర్, 3వ చాప్టరు ఈ రెండింటి మీద మనము పట్టుని కలిగి ఉండాలి. ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించి. రెండవది ఏంటంటే తెలంగాణ సాహిత్యము సంస్కృతికి సంబంధించి. మరి తెలంగాణ సాహిత్యము సంస్కృతి అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అని అంటే తెలంగాణ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలలో మాత్రమే ఉంటుంది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు, ప్రైవేటు పాఠ్య పుస్తకాలు తీసుకొచ్చి ఏదో ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ తీసుకొచ్చి అందులో తెలుగు పుస్తకాలు తీసుకొచ్చి అందులో చదువుకొని ఇలా ఎట్లా రాలేదని అంటే ఏం లేదు. అందుకనే ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు అని చెప్పిన నేను. మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 3వ తరగతి నుంచి తప్పనిసరిగా చదవాలి. 3వ తరగతిలో ఏముంటది? సాహిత్యం ఉంటుందా? ఏముంటది? సాహిత్యంగా సంస్కృతి ఉంటది. సంస్కృతి అంటే ఏంది? కల్చర్. కల్చర్ అంటే ఏంది? కల్చర్ అంటే ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ఎట్లాంటి పండుగలు ఉన్నాయి, ఎట్లాంటి కళలు ఉన్నాయి, ఎటువంటి కళాకారులు ఉన్నారు, ఎలాంటి క్రీడలు ఉన్నాయి, ఎలాంటి పాటలు ఉన్నాయి, ఇదంతా సంస్కృతి. మరి కవులకు సంబంధించి, కవి యొక్క కాలాలకు సంబంధించి, కవి యొక్క బిరుదులకు సంబంధించి, కవి యొక్క సాహిత్యానికి సంబంధించి, రచనలకు సంబంధించి, ఆయనకు సంబంధించినటువంటి ప్రత్యేకతలకు సంబంధించి, అదేవిధంగా తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ప్రక్రియలు, తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి శతకాలు, ఇదంతా సాహిత్యం కిందకి వస్తుంది. కళలు, కళాకారులు, వేడుకలు, పండుగలు, క్రీడలు, పాటలు, ఇదంతానేమో సంస్కృతి కిందకి వస్తుంది. ఇది మీరు గమనించాలి. ఇప్పుడు ఈ 2వ చాప్టర్ని తెలంగాణ సాహిత్యం అండ్ సంస్కృతి 2వ చాప్టర్ని చూడండి. ఎట్లా రాస్తానో ఒకసారి జాగ్రత్తగా మీరు గమనించండి. ఒకటే, ఈ సిలబస్ అవసరమా? తెలుసుకోకుండా డైరెక్ట్ పుస్తకం పడితే అయిపోతుంది కదా అని చాలా వరకు అనుకుంటారు. కానీ బావిలోకి దిగే ముందు తప్పనిసరిగా బావి యొక్క లోతు తెలిసి ఉండాలి. బావి యొక్క లోతు తెలవకుండా 3 అడే లోతుంది అనుకోండి, ఓ పై నుంచి తాడి చెట్టు అంత ఎత్తెక్కి దునికినాం అనుకోండి, నడువులు ఇరుగుతాయి. ఈత బాగా లోతుంది, తాడి చెట్టు అంత లోతుంది అనుకోండి, మరి ఈత రానోడు దునికినాం అనుకోండి, అలా మునిగిపోయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుడ్డెద్దు శేల పడ్డట్టుగా, గుడ్డెద్దు శేల పడితే ఏం చేస్తుంది అని అంటే చెడ్డయి తింటది, పడ్డయి తింటది. అంటే మంచిది పనికొచ్చేది తింటది, పనికి రానిది తింటది. ఇక్కడ ఈ క్లాస్ వినడం ద్వారా ఏంటంటే ఏది పనికి వస్తుందో అదే ఇక్కడ చెప్తాం మనం. ఏది పనికి రాదో దాన్ని పక్కన పెడతాం, గుర్తుపెట్టుకోండి. అంటే మనకు గుడ్డేదు చేల పడ్డట్టు ఉండొద్దు. మనకి ఏదైతే అవసరమో అదే చదవాలి. అది చదివితే మనకు మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. మరి తెలంగాణ సాహిత్యం అండ్ సంస్కృతి అని అంటున్నారు కదా, 2వ చాప్టర్ అంటున్నారు కదా. ఈ 2వ చాప్టర్లో ఏమేమి ఉంటాయి అని అంటే మొత్తం 6 టాపిక్లు ఉంటాయి. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒకటి, ఫస్ట్ది తెలంగాణ పాఠ్యపుస్తకాలలోని కవులు,
వాళ్ళ యొక్క కావ్యాలు, అదేవిధంగా రచనలు, అదేవిధంగా పాఠ్యాంశ నేపథ్యము, ఇతివృత్తము, సందర్భము, పాఠం యొక్క సందర్భము, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉన్నది. పాఠ్యాంశం నుంచి అడుగుతున్నాడు అక్కడక్కడ ఒక ప్రశ్న 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎక్కువగా కవికి సంబంధించి, కవి యొక్క రచనలకు సంబంధించి, కవి ఎవరి ఆస్థానంలోని వాడు. ఇప్పుడు నన్నయ్య ఉన్నాడు. నన్నయ్య ఎవరి యొక్క ఆస్థానంలోని కవి? రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలోని కవి. నన్నయ్య రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలోని కవి. రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలోని కవి. ఓకే, నన్నయ్య తెలుసు, తిక్కన తెలుసు, ఎర్రన తెలుసు, శ్రీనాథు తెలుసు. కానీ పోయినసారి టెట్లో ఏమడిగిండో తెలుసా? రఘునాథ నాయకుని యొక్క ఆస్థానంలోని కవి ఎవరు అని అడిగిండు. రఘునాథ నాయకుడు ఎవరు? రఘునాథ నాయకుడు ఏ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి కవి? మీలో ఎవరికైనా తెలుసా? తంజావూరును పరిపాలించినటువంటి రాజు ఆయన. సార్ మీరు కవి అన్నారు ఎందుకు ఇంత ముందు అంటే, ఆయన రాజు మరియు కవి, అందుకనే నేను కవి అన్నా. తంజావూరు రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు మరియు రాజకవి ఈ రఘునాథ నాయకుని యొక్క ఆస్థానంలోని వాడే చేమకూర వెంకట కవి. ఈ కింది వాణిలో రఘునాథ నాయకుని యొక్క ఆస్థానంలోని వాడు అని అడిగిండు ప్రశ్న. పోయినసారి పేపర్ 1లో అడిగిండు. ఆయన ఎవరో కాదు, చెమకూర వెంకట కవి. ఈ చెమకూర వెంకట కవి ఎక్కడ ఉన్నాడనంటే, మనకు 9వ తరగతిలో మొట్టమొదటి పాఠము ధర్మార్జునులు. ఈ ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది చెమకూర వెంకట కవి. చెమకూర వెంకట కవి యొక్క రచన ఏందనంటే విజయ విలాసం. విజయ విలాసం ఈ విజయ విలాసం అనేటువంటి ఒక ప్రబంధం. మరి ప్రబంధం అని అంటున్నారు, ప్రబంధం అని అంటే ఏంది? మరి ఇది ఎక్కడుంది? ఈ ప్రబంధం అనేటువంటిది అంటే ఏంది? ప్రకృష్టమైనటువంటి బంధం గలదే ప్రబంధము. అసలు ప్రబంధం అని అంటే ఏంది? ఒక చిన్న నిర్వచనం చెప్తా, ఈజీగా అర్థమైపోతుంది చూడండి. మనకు పురాణాలు ఉంటాయి, మనకు ఇతిహాసాలు కూడా ఉంటాయి. పురాణాలు ఎన్ని? 18. అష్టాదశ పురాణాలు, అంతులేని తత్వాలు. 18 పురాణాలు. ఇతిహాసాలు ఎన్ని? 2. ఏవేంటివి అవి? ఒకటి మహాభారతము, ఇంకొకటి రామాయణం. ఓకే, మరి ఇది రామాయణము మహాభారతం. రామాయణంలో పాండవులు ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేసిర్రు? 12 సంవత్సరాలు. మహాభారతంలో. రామాయణంలో ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. మరి రామాయణం ఉందా, మహాభారతం ఉందా? పోయేసారి అడిగిండు, ఒక ప్రశ్న అడిగిండు టెట్లో. తెలుగులో తొలి రామాయణాన్ని గుర్తించండి అని అన్నాడు. తెలుగులో తొలి రామాయణము, అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చిన తెలుగులో తొలి రామాయణం. సంస్కృతంలో రామాయణాన్ని రాసింది ఎవరు? వాల్మీకి. సంస్కృతంలో రామాయణాన్ని రాసింది వాల్మీకి అయితే తెలుగులో తొలి రామాయణాన్ని రాసింది ఎవరు అని అంటే గోనబుద్ధారెడ్డి, గోన గన్నారెడ్డి అనేరు కాదు, గోనబుద్ధారెడ్డి. ఈ తెలుగులో తొలి రామాయణాన్ని రాసినటువంటి గోనబుద్ధారెడ్డి రాసినటువంటి రామాయణం ఏందనంటే రంగనాథ రామాయణము. అంటే ఇక్కడ గోనబుద్ధారెడ్డి రాసినటువంటి రామాయణమే రంగనాథ రామాయణము. ఈ గోనబుద్ధారెడ్డి అనేటువంటి ఆయన తెలుగులో తొలి రామాయణ కవి గోనబుద్ధారెడ్డి. ఆయన రాసినటువంటి రామాయణం పేరు రంగనాథ రామాయణం. ఓకే, ఈ మహాభారతము 12 సంవత్సరాలు, రామాయణం 14 సంవత్సరాలు పక్కన పెట్టండి. ఇప్పుడు పురాణ ఇతిహాసాల నుంచి ఒక చిన్న కథను తీసుకొని, ఒక చిన్నది 5 నిమిషాలు చెప్తే అయిపోతుంది.
ఆ చిన్న కథను తీసుకొని దానికి వర్ణనలు జోడించి చెప్పుడని ఏమంటారు అనంటే ప్రబంధం. ఏం లేదండి, చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు. కోడి కొన్నదేమో 25 పైసలకు, దానికి మసాలా పెట్టిందేమో 75 పైసలు. కథనేమో చిన్న స్టోరీ, దానికి పెద్దగా అన్ని వర్ణనలు జోడించి పెద్ద స్టోరీ చెప్పడం అని అంటారు. సూటబుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు టీవీలలో వస్తున్నప్పుడు సీరియల్ అన్నట్టు. ప్రబంధాలకు సూటబుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టోరీ తక్కువ సోది ఎక్కువ, అంతే. స్టోరీ ఏముండదు, సోది మాత్రం మస్తు ఉంటుంది, అదే ప్రబంధం. ఈ విజయ విలాసం అనేటువంటిది ప్రబంధం అనేటువంటి ప్రక్రియకు సంబంధించింది. ఓకే, మరి ఇక్కడ ఈ పోయేసారి అడిగినటువంటి ప్రశ్న నేను చెప్తా ఉన్నాను. నన్నయ్యకు సంబంధించి ఈ రాజా ఆస్థానాలకు సంబంధించి అడుగుతున్నాడు, కవుల యొక్క కావ్యాల మీద అడుగుతున్నాడు ప్రశ్నలు. పొట్లపల్లి రామారావు యొక్క రచన, ఈ కింది వాటిలో పొట్లపల్లి రామారావు యొక్క రచనలు గుర్తించండి అని అన్నాడు. లేకపోతే ఆత్మవేదన అనేటువంటి రచన ఎవరిది అని అన్నాడు, ఆత్మవేదన అనేటువంటి రచన. అదేవిధంగా రైతు బిడ్డ అనేటువంటి రచన ఎవరిది, కాపు బిడ్డ అనేటువంటి రచన ఎవరిది. మరి రైతు బిడ్డ అనేటువంటి రచననేమో వానమామలై వరదాచార్యులది, కాపు బిడ్డ అనేటువంటి రచననేమో గంగుల సాయిరెడ్డి. ఈ క్రింది వాణిలో రాయప్రోలు సుబ్బారావు యొక్క రచన కాని దానిని గుర్తించమని అడిగిండు పోయినసారి రచనలలో, కవులు కావ్యాలు రచనలలో. ఈ కింది వాణిలో రాయప్రోలు సుబ్బారావు యొక్క రచనను కానిదాన్ని గుర్తించాలని అన్నాడు. అన్ని రాయప్రోలు సుబ్బారావు యొక్క రచన ఇచ్చి ఇంకొకటి మా ఊరు అని ఇచ్చిండు. మా ఊరు అనేటువంటి ఏకాశ్వాస ప్రబంధాన్ని రాసింది ఎవరో తెలుసా మీకు? మా ఊరు ఒకసారి పోయి రావాలి, జ్ఞాపకాల సుడిలోనే తిరిగి రావాలి. మా ఊరు గంగుల సాయిరెడ్డి రాసిండు, ఆచి వెంకటాచార్యులు రాసిండు. ఇద్దరు ఆచి వెంకటాచార్యులు బుర్రకథ రాగమాల మా ఊరు అనేటువంటి కావ్యాన్ని రాసిండు. గంగుల సాయిరెడ్డి కూడా మా ఊరు అనేటువంటి కావ్యాన్ని రాసిండు. అంటే ఇక్కడ రాయప్రోలు సుబ్బారావు యొక్క రచన కానిదాన్ని గుర్తించమని గత ప్రశ్న అడిగిండు. అంటే ఎట్లా అడుగుతున్నాడు అనేటువంటిది ఇక్కడ తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి కవులు కావ్యాలు రచనలకు సంబంధించి ప్రశ్నలు ఎట్లా అడుగుతున్నాడు అనేటువంటిది ఇక్కడ నేను చెప్పడం జరిగింది. అంటే మనం ఎక్కువగా చూడాల్సింది కవి యొక్క కాలం, కవి ఎవరి యొక్క ఆస్థానంలోని వాడు, కవి యొక్క బిరుదులు ఏమిటి, కవి యొక్క బిరుదులు ఏంది, కవి యొక్క ప్రత్యేకత గురించి కూడా అడిగిండు. బిడుదరాజు రామరాజు ఉన్నాడు. ఈ బిడుదరాజు రామరాజు యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే, దక్షిణ భారతదేశంలోనే జానపద సాహిత్యానికి సంబంధించి తొలి పిహెచ్డి చేసిండు. దక్షిణ భారతదేశంలోనే జానపద సాహిత్యానికి సంబంధించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తొలి పిహెచ్డి చేసిండు. అంటే జానపద సాహిత్యానికి సంబంధించి తొలి పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే బిడుదరాజు రామరాజు. జానపద గేయాలకు సంబంధించి జానపద గేయ సాహిత్యం మీద పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి. అంటే ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత, ఆ కవి యొక్క ప్రత్యేకత అంటే అట్లా కూడా. ఒకసారి ఒక ప్రశ్న అడిగిండు, పల్లా దుర్గయ్య మీద ఒక ప్రశ్న అడిగిండు. తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? ఎంఏ తెలుగు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే పల్లా దుర్గయ్య. ఈ కింది వారిలో పల్లా దుర్గయ్య రచనలను గుర్తించనన్నాడు. గంగిరెద్దు, పాలవెల్లి, ఈ రెండు రచనలు. పల్లా దుర్గయ్య యొక్క రచనలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గంపా అంటే గమ్ అంటే గంగిరెద్దు, పా అంటే పాలవెల్లి. పొట్లపల్లి రామారావు ఈ యొక్క రచనలు గుర్తించనన్నాడు. పొట్లపల్లి రామారావు అనగానే మనకు గుర్తుకొచ్చేది జైలు. మరి ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజ్, ఒట్టికోట అల్వారు స్వామి ఉంటాడు. ఒట్టికోట అల్వారు స్వామి రాసింది ఏందో తెలుసా? కథల సంపుటి. ఇది కూడా కథల సంపుటే. ఒట్టికోట అల్వారు స్వామి ఏమో జైలు లోపల, పొట్లపల్లి రామారావు ఏమో జైలు. పొట్లపల్లి రామారావు యొక్క రచనలు ఈజీ గుర్తుపట్టుకోవచ్చు. ఎట్లనో చెప్తాను, జాగ్రత్తగినండి. ఆత్మవేదన
పొట్లపల్లి రామారావు యొక్క రచనలు ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, జీవితము, పగ, జైలు, ఇవి పొట్లపల్లి రామారావు యొక్క రచనలు. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలని అంటే, పొట్లపల్లి రామారావు అంటే బాగా బాధపడుతుడు ఒక రూమ్లో కూర్చుండంట. రూమ్లో కూర్చుంటే బయట మెరుపులు మెరిసి చుక్కలు మొలిసినాయంట. బయట అప్పుడు బాధపడుతున్నటువంటి వ్యక్తి మెరుపులు మెరిసి చుక్కలు మొలుస్తారు జీవితంలో ఏదో సాధించాలని పగతోటి ముందు పోయినంట. పగతో ముందు పోతే ఆయన అంటే ఎక్కడేసిర్రు, జైలు వేసిర్రు. అయిపోయా. ఈ 6 రచనలు ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకున్నాం. క్లియర్. కాబట్టి ఈ రచనలకు సంబంధించి, కాలాలకు సంబంధించి బట్టీలు పట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా స్టోరీ మాదిరిగా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా గెటాన్ అయిపోతాం. క్లియర్. అయిపోయా. పొట్లపల్లి రామారావు ఆత్మవేదన పడుతున్నప్పుడు మెరుపులు మెరిసి చుక్కలు మొలిసినాయి. అప్పుడు కలిగింది ఒక మహత్కాంక్ష. ఇక్కడ ఒకటి ఉంటుంది మధ్యలో, మహత్కాంక్ష. అప్పుడు కలిగింది ఒక మహత్కాంక్ష. జీవితంలో ఏదో సాధించాలని పగతో ముందుకెళ్తే అతన్ని ఎక్కడికి పంపించారనంటే జైలుకి పంపించారు. ఇక్కడ మహత్కాంక్ష అన్నట్టు మధ్యలో ఒకటి ఉంటుంది. అంటే ఇట్లా నేను చెప్తా ఉన్నాను, టెక్నిక్ చెప్తా ఉన్నాను. ఇంకా మనం క్లాసెస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పాఠాన్ని చెప్పుకుంటూ పోతుంటే అనుభూతి అండి. తేనె కన్నా తీయనైనది మన తెలుగు భాష. అంటే ఈ మాతృభాష యొక్క, తెలుగు భాష యొక్క తీయదనాన్ని మనము జుర్రుకోవచ్చు. అది భాషకున్నటువంటి గొప్పతనం అండి. శ్రీకృష్ణదేవరాయలు ఏమంటాడు? తెలుగుదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లబుండ తెలుగ ఖండ, ఎల్ల నుపులు గొల్వ ఎరగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటాడు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు వల్లబుండ తెలుగు ఖండ, ఈ కలకండలాగా ఒక తీయని అనుభూతిని అనేటువంటి ఇస్తుంది, మాధుర్యాన్ని కలిగి ఉంటుంది తెలుగు భాష. అందుకనే దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఎక్కడ అంటే అముక్తమాల్యదల. ఇది మహాసముద్రం అండి. చెప్పుకుంటూ పోతుంటే ఇక ఆగదు. ఒకదానికొకటి లింక్ ఇట్లా పోతూనే ఉంటుంది. అందుకనే నేను ప్రీవియస్ క్వశ్చన్లు ఎట్లా ఉన్నాయి అనేటువంటి చూసి దాని ప్రకారం నేను వెళ్తా ఉన్నాను. ఎక్కువ అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు చదివితే సరిపోతుంది. చదివితే సరిపోతుందని అంటే పుస్తకం ముందర పెట్టుకొని, 3వ తరగతి ముందర పెట్టుకొని, 4వ తరగతి ముందర పెట్టుకొని, 5వ తరగతి 6వ తరగతి ముందర పెట్టుకొని, 7వ తరగతి పల్లా దుర్గయ్య అని చదువుకుంటూ పోతే గుర్తు రాదు. దాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చదవాలి. చదువుతూనే గుర్తొస్తుంది. మనం ఎగ్జామ్ పోయిన తర్వాత గుర్తొస్తుంది. ఒక్కడే ఎవరైతే పేపర్ 1 అభ్యర్థులు ఉన్నారో గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పేపర్ 1 విద్యార్థులు ఉన్నారో ఇప్పుడు మీరు టెట్కు సంపూర్ణంగా తెలుగు చదవండి. 30 మార్కులకు సంబంధించి అక్కడ మీకు 12 మార్కులు కలుస్తాయి. డిఎస్సిలో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ తెలుగు విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే పీజీటీ తెలుగు రాసేటువంటి విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే జేఎల్ తెలుగు రాసేటువంటి విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే డిఎల్ తెలుగు రాసేటువంటి విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే నెట్ రాసేటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే సెట్ రాసేటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ ప్రాథమికమైనటువంటి అంశాలన్నీ ఇక్కడ 30 మార్కులలో నేర్చుకుంటారు. ఈ 30 మార్క్స్ సంబంధించి మీరు సిలబస్ మీరు సంపూర్ణంగా ఉంటే, బేసిక్స్ అనేటువంటి పర్ఫెక్ట్ గా ఉంటే, టెట్లో 30 వస్తాయి, తర్వాత డిఎస్సిలో 12 వస్తాయి. మరి తర్వాత ఇంక మీకు ఏ పరీక్ష రాసినా కానీ జీవితాంతము గుర్తుంచుకునే విధంగా ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుందండి. ఓకేనా? ఇది ఫస్ట్ చాప్టర్. ఇంకా సెకండ్ చాప్టర్లోనే ఫస్ట్ టాపిక్ ఇంకా కాలే. ఇది అట్లా ఉంటుందని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ తినిపిస్తలేదు అన్నం, ఇట్లా రుచి చూపెడుతున్నా. టచ్ మీ నాట్ అని ఇట్లా రుచి చూపెడుతున్నా అంతే.
తేనె నాగిస్తారు చూసావా, అట్లా ఇట్లా ఇట్లా అది ఎట్లుంటుంది సబ్జెక్ట్ అనేటువంటి చూపెడుతుంది అంతే. ఇక మళ్ళీ ఒక్కొక్క రోజు మనం వెళ్తా ఉంటే గ్రామరు, పదజాలము, తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు చెప్పుకుంటూ పోతే ఇంకా మధురానుభూతిని మనము పొందుతాం. ఇది తెలంగాణ సాహిత్యము సంస్కృతిలో కవికాలాదులకు సంబంధించినటువంటి అంశం. తెలంగాణ పాఠ్య పుస్తకాల్లోని కవులు, కావ్యాలు, రచనలు, పాఠ్యాంశ నేపథ్యం, ఇది ఉత్తమ సందర్భానికి సంబంధించినటువంటిది అంశం. మరి ఇందులో ఈ సెకండ్ చాప్టర్లో రెండవ టాపిక్ ఏంటంటే ప్రక్రియలు. ఈ మరి ప్రక్రియలు అంటున్నారు సార్, ఏం చూడాలి ఈ ప్రక్రియలు అని అంటే, తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి పాఠ్యాంశాలకు సంబంధించి ప్రక్రియలు మనం చూస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ప్రక్రియలకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు వస్తున్నాయని అంటే రావచ్చు. ఇప్పుడు త్యాగనిరతి అనేటువంటి పాఠ్యాంశం ఉన్నది. త్యాగనిరతి 8వ తరగతిలో మొట్టమొదటి పాఠం. 8వ తరగతిలో మొట్టమొదటి పాఠం, ఫస్ట్ పాఠం. ఈ త్యాగనిరతి అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది నన్నయ్య. ఈ త్యాగనిరతి అనేటువంటి పాఠ్యభాగము ఏ ప్రక్రియకు సంబంధించింది అని అడుగుతాడు. ఈ త్యాగనిరతి అనేటువంటి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించింది? ఇతిహాసము. 9వ తరగతిలో మొట్టమొదటి పాఠము ధర్మార్జునులు. ఇది ఇదే ప్రక్రియకు సంబంధించింది. ప్రబంధము. 10వ తరగతిలో మొట్టమొదటి పాఠము దానశీలము. ఇదే ప్రక్రియ. పురాణము. గజమండి 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతిలో మొట్టమొదటి పాఠాలు ఇతిహాసము, ప్రబంధము, పురాణము, ప్రాచీన సాహిత్య ప్రక్రియలు పెట్టిండు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి పాఠ్యాంశంలో, ప్రతి పాఠ్యపుస్తకంలో శతకాలను పరిచయం చేసిండు. వేమన శతకము, సుమతి శతకము, శతక మధురిమ, ఇట్లా మరి శతకాలను పరిచయం చేసిండు. అంటే ప్రాచీన సాహిత్య ప్రక్రియల్లో భాగంగా పురాణము, ఇతిహాసము, ప్రబంధము, ఇది ప్రక్రియ. మరి శతకాలకు సంబంధించి ఇంకొక టాపిక్ ఇచ్చింది కాబట్టి అది పక్కన పెట్టండి. తర్వాత కథానిక, నవలిక, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, అదేవిధంగా సంపాదకీయము, వార్తా వ్యాఖ్య లేదండి, పీఠిక, వాటి మీద రావడానికి అవకాశం ఉన్నది. వ్యాసము, పీఠిక, విమర్శ, ఇవి మనకు ఈ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు. ఎక్కువగా ఈ టెట్ పరీక్షలో అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే స్వీయ చరిత్రల మీద అడుగుతున్నాడు. అదేవిధంగా సంపాదకీయానికి సంబంధించి వార్తాపత్రికల యొక్క సంపాదకులు ఎవరు అని అడుగుతున్నారు. ఒకసారి శోభ అనేటువంటి పత్రిక సంపాదకుడు ఎవరు అని అడిగిండు. శోభ అంటే మీ ఇంటి పక్కల కాదు, శోభ అంటే పత్రిక పేరు. ఓసారి సుజాత అని అడిగిండు. సుజాత అనేటువంటి పత్రిక సంపాదకుడు ఎవరని అడిగిండు. సుజాత అనేటువంటి పత్రిక యొక్క సంపాదకుడు ఎవరనంటే పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు. శోభ అనేటువంటి పత్రిక యొక్క సంపాదకుడు దేవులపల్లి రామానుజరావు. గోల్కొండ పత్రిక సంపాదకుడు ఎవరు? సురవరము ప్రతాపరెడ్డి. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించింది ఎవరు? ఒట్టికోట ఆల్వారు స్వామి. అంటే పత్రికలకు సంబంధించినటువంటి సంపాదకుల మీద ప్రశ్నలు వస్తున్నాయి. స్వీయ చరిత్రలు, యాత్రా చరిత్ర అంటే మనకు ఒకటి ఉంది. నా ప్రథమ విదేశీ యాత్ర ముద్దు రామకృష్ణయ్య, అది సముద్ర ప్రయాణము పాఠ్యాంశానికి సంబంధించి. నా ప్రథమ విదేశీ యాత్ర ముద్దు రామకృష్ణయ్య. ఈచ్ వన్ టీచ్ వన్ అనేటువంటి నినాదం. ప్రతి ఒక్కరికి బోధించాలి, చెప్పాలి. ఈచ్ వన్ టీచ్ వన్ అనేటువంటి నినాదము ముద్దు రామకృష్ణయ్య. నా ప్రథమ విదేశీ యాత్ర, అది యాత్రా చరిత్ర. జీవిత చరిత్రకు సంబంధించి ఏముంది? భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర ఉంది.
మరి భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రకు సంబంధించి మన తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ఏ పాఠ్యాంశం ఉన్నది? భాగ్యోదయం అనేటువంటి పాఠ్యం. మరి భాగ్యోదయం అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు? కృష్ణస్వామి ముదిరాజ్. కృష్ణస్వామి ముదిరాజ్ యొక్క పత్రిక ఏంటిది? దక్కన్ స్టార్ అనేటువంటి ఆంగ్ల పత్రిక. దక్కన్ స్టార్ అనేటువంటి ఆంగ్ల పత్రిక. హైదరాబాద్ నగరానికి మేయర్గా పనిచేసిండు 1957లో. దక్కన్ స్టార్, దక్కన్ స్టార్, కృష్ణస్వామి ముదిరాజ్. మరి భాగ్యోదయం అనేటువంటి పేరుతోటి వ్యాసాన్ని రాసిండు కృష్ణస్వామి ముదిరాజ్. ఇక్కడ జీవిత చరిత్ర ఏందనంటే భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర. ఈ భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రకు సంబంధించి ఎంబి గౌతమ్, దాన్ని ఎంబి గౌతమ్ ఎవరనంటే భాగ్యరెడ్డి వర్మ యొక్క కొడుకు. భాగ్యరెడ్డి వర్మ యొక్క అసలు పేరు ఏందనంటే మ్యాదరి బాగయ్య. మ్యాదరి బాగయ్యనే భాగ్యరెడ్డి వర్మగా మార్చుకొని మరి ఆది హిందూ సమాజం అనేటువంటి ఒక సమాజాన్ని స్థాపించడము జరిగింది. ఆది హిందూ భవన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడము జరిగింది. ఓకే, ఇట్లా స్వీయ చరిత్ర అన్న జీవిత చరిత్ర చెప్పారు, యాత్ర చరిత్ర చెప్పారు. స్వీయ చరిత్ర ఏంటంటే 50 సంవత్సరాల జ్ఞాపకాలు. దేవులపల్లి రామానుజరావు. యాత్రా స్మృతి దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య నా తెలంగాణ కోటి రత్నాల వీణ మూగబోయిన కోటి తమ్ముల గలాల నా పాట పలికించి కవితా జవం మునకూర్చి నా గలానకు కుగలము ఇచ్చి నేర్పినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఇట్లా మరి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నది ఎవరనంటే దాశరథి. దాశరథినేమో పద్యదాశరథి అని అంటారు, దాశరథి కృష్ణమాచార్యనేమో పద్యదాశరథి అని అంటారు, దాశరథి రంగాచార్యనేమో గద్యదాశరథి అని అంటారు. ఓకే, ఇదంతా మనం పక్క పెట్టినట్లయితే అంటే ఎట్లా అడుగుతున్నాడు, ఏ విధంగా అడుగుతున్నారు అనేటువంటిది ఇక్కడ మనము డిస్కషన్ చేయాలి. అంటే ప్రక్రియలు అడిగినప్పుడు ప్రక్రియలో ఎక్కడెక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలి? వ్యాసానికి సంబంధించి, పీఠికకు సంబంధించి మనకు ఒక పాఠ్యాంశం ఉంటుంది. భూమిక అనేటువంటి పాఠ్యాంశం ఉంటుంది గూడూరు సీతారాం 10వ తరగతిలో. వ్యాసానికి సంబంధించి చారిత్రక వ్యాసం ఉంటుంది, వ్యాసం ఉంటుంది, అభినందన వ్యాసం ఉంటుంది, అదేవిధంగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యాసం ఉంటుంది. కాబట్టి వ్యాసానికి సంబంధించి, స్వీయ చరిత్రకు సంబంధించి, సంపాదకీయానికి సంబంధించి, జీవిత చరిత్రకు సంబంధించి, యాత్రా చరిత్రకు సంబంధించి, కథానికలకు సంబంధించి, నవలలకు సంబంధించి, ఇవి ఆధునిక సాహిత్య ప్రక్రియలు. వాటి మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరము ఉన్నది. ఇదంతా ఎంత హార్డ్ అనేటువంటిది ఉంటుందా అంటే ఏముండదు, అంత ఈజీనే. డైరెక్ట్ ప్రశ్నలు, ఇంత ముందు ఇచ్చినట్టుగానే ప్రశ్నలు అయితే రావట్లేవు, డైరెక్ట్ ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది ప్రక్రియలు. తర్వాత శతకాలు, మూడవది శతకాలు. శతకాలు అని అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి శతకాల గురించి మొత్తం చూసుకుంటే సరిపోతుంది. శతకాలు. తర్వాత 4వది ఏంటంటే కళలు, కళాకారులు, తర్వాత వేడుకలు, తర్వాత క్రీడలు అండ్ పాటలు. ఈ 3 చాప్టర్లు, ఈ 3 టాపిక్స్ సంస్కృతికి సంబంధించి. ఫస్ట్ది కవులు, తెలంగాణ పాఠ్యాంశంలో ఉన్నటువంటి కవులు. రెండవది ప్రక్రియలు, మూడవది శతకాలు. ఇది 3 సాహిత్యం. ఇట్లా విభజన చేసుకొని మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఎక్కడ ఉండదు ఇదంతా ముచ్చట. ఏ పుస్తకాలు చదువుర్రి అని అంటారు, కానీ ఏముంటది ఇదంతా, ఏముండదు. అంటే సాహిత్యం అంటే ఏంది, సంస్కృతి అంటే ఏంది, కల్చర్, కళలు, కళాకారులు. ఏం కళలు ఉన్నాయి తెలంగాణలో? ఒగ్గు కథ ఉంది, ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథకు ప్రపంచ దేశాలకు పరిచయం చేసినటువంటి కళాకారుడు విద్యారాములు. ఈ విద్యారాముల గురించి ఉన్నది. ఒగ్గు కథ పితామహుడుగా చెప్పదగినటువంటి వ్యక్తి చుక్క సత్తయ్య. ఒగ్గు కథ
ఒగ్గు కథను ప్రారంభించే ముందు చేసేటువంటి ప్రార్థన ఏమిటి అడిగిండు ఒకసారి ప్రశ్న. ఒగ్గు కథను ప్రారంభించే ముందు చేసేటువంటి ప్రార్థన గంగా ప్రార్థన. గంగా అంటే ఎవరు? జలం, నీరు. నీరు రఘునందనా హరిహరమానవ లోక సంచారి మద్దన మానేను మానేడుగడ్డ బుద్ధి నేర్పిందా బోనాంచారి విద్య నేర్పిందా వీరల్మో చదువు నేర్పిందా సాంబశివుడా చెల్లోకాల శంకర్ల 10,000 దండము ఓ దేవుడో. ఇది ఒగ్గు కథ. అంటే తెలుగు అధ్యాపకునికి, తెలుగు ఉపాధ్యాయునికి అన్ని కళల మీద పరిచయం ఉండాలి, అన్ని కళలను చూసినటువంటి వ్యక్తిగా ఉండాలి. రేపు మీరు పోయి కూడా ఎడ్జిటి ఉపాధ్యాయుడు అయ్యారనుకోండి, అన్ని పాఠ్యాంశాలు చెప్పాల్సి వస్తుంది. ఒగ్గు కథ ఉంటే అక్కడ ఒగ్గు కథ ప్రదర్శించాల్సిందే టీచర్ అయిన తర్వాత. పిల్లలకు మనము చెప్పేటువంటి సందర్భంలో ఒగ్గు కథ అంటే ఏమో ఉండరా అని అనొద్దు. పిల్లవాడిని పాఠశాలకు వచ్చే విధంగా మనము పాఠ్యాంశం చెప్తేనే పిల్లవాడు మన వైపుకు మరలుతాడు. లేకపోతే ఇక రాడిగా వాడు రావాలంటే నువ్వు పాఠం చెప్పాలి, లేదనుకోండి ఏముండదు. ఇక ఒగ్గు కథ, బుర్ర కథ, చిందు భాగవతాలు. మరి ఇక తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో దేనికి సంబంధించి ఉన్నాయనంటే బుర్ర కథకు సంబంధించి ఉంది, ఒగ్గు కథకు సంబంధించి ఉంది, చిందు భాగవతానికి సంబంధించి ఉంది, చిందు భాగవతం. అదేవిధంగా ఈ కళలకు సంబంధించి కళాకారులకు సంబంధించి అనేక మంది కళాకారులను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం. అంటే తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా అవసరము లేదు. మరి వేడుకలు అని అంటున్నారు కదా సార్, వేడుక అంటే ఏంది? పండుగలు. ఏ పండుగలు నాకు తెలియదు ఏం పండుగ. నీ చిన్నప్పటి నుంచి పండుగలు చూస్తూనే ఉన్నా, నాకు తెలియని పండుగ నా సార్ అన్ని తెలుస్తాయి పండుగలు అని అంటే, పండుగల మీద ప్రశ్నలు అడిగినప్పుడు ప్రశ్నలకు సమాధానం గుర్తించలేక వెనుదిరిగినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. శివరాత్రి పండుగ అని అంటారు. శివరాత్రి ఎప్పుడు వస్తుందమ్మా అని అడిగితే వచ్చేటప్పుడే వస్తుంది. వచ్చేటప్పుడు వచ్చుడేంది? ఏ మాసంలో వస్తుంది? ఏదో ఉండే సార్ మాఘమాసమా, పాల్గొన మాసమా, జనవరిలో వస్తుందా, ఫిబ్రవరిలో వస్తుందా, మార్చిలో వస్తుందా అంటారు. అట్లా కాదు. నీకు క్లారిటీ ఎంతవరకు ఉంది కావాలి నాకు, అక్కడ ఖచ్చితత్వం కావాలి. కౌంటెడ్ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ మనము ఓఎంఆర్ అనేటువంటిది 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు, అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితత్వం లేకపోతే నువ్వు సమాధానాన్ని గుర్తించలేవు. ఖచ్చితత్వం కావాలి. మరి ఈ శివరాత్రి పండుగను ఏ మాసములో ఏ రోజున జరుపుకుంటారు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తాను. మాఘ బహుళ అమావాస్య ఒకటి, మాఘ శుద్ధ చతుర్దశి ఒకటి రెండో ఆప్షన్, మాఘ బహుళ చతుర్దశి మూడో ఆప్షన్, మాఘ శుద్ధ పౌర్ణమి 4 ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైటో మీరు చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి. 4 ఆప్షన్స్ లో మాఘ బహుళ అమావాస్య, మాఘ శుద్ధ చతుర్దశి, మాఘ బహుళ చతుర్దశి, మాఘ శుద్ధ పౌర్ణమి. ఈ కన్ఫ్యూజ్ ఉంటుంది. అమావాస్యనా అసలు? మరి సార్ ఇక్కడ మాఘ శుద్ధ చతుర్దశి ఉంది, బహుళ చతుర్దశి ఉంది. శుద్ధ అంటావా, బహుళ అంటావా? ఈ రెండు అన్ని 4 2 తీసేసినావు. ఈ రెండింటికనే టై పడ్డది. అప్పుడు ఏం చేయాలి? టాస్ చేయాలనా? టాస్ చేస్తే మార్కులు రావు. ఖచ్చితంగా నేర్చుకుంటేనే మార్కులు వస్తాయి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి మాఘ బహుళ చతుర్దశి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి శుద్ధ అంటే ఏంది, బహుళ అంటే ఏంది? ఇక్కడ ఒక నెలకు 15 రోజులు, 30 రోజులు, పక్షానికి 15 రోజులు. నెలకు 30 రోజులలో నెల స్టార్ట్ అయ్యేదంటే అమావాస్య తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అమావాస్య చెప్తాను, జాగ్రత్త అయినాలి. అమావాస్య అయిపోయిన తర్వాత పౌర్ణమి వస్తుంది, మళ్ళీ అమావాస్య వస్తుంది. అంటే అమావాస్య టు అమావాస్య నెల రోజులు.
ఇప్పుడు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు 15 రోజులు, మళ్ళీ పౌర్ణమి నుంచి 15. దీన్ని పక్షము అంటారు, దీన్ని పక్షము అంటారు, దీన్ని ఏమో మాసము అంటారు. ఇప్పుడు అమావాస్య తర్వాత పాడ్యమి, విధియ, తదియ, చతుర్థి ఇట్లా వస్తాయి కదా, అప్పుడు తిథులు వస్తాయి కదా. ఈ అమావాస్య తర్వాత అమావాస్య నుంచి పౌర్ణమి మధ్యలో ఉన్నటువంటి కాలం ఏమంటారు అంటే శుద్ధ అని అంటారు. ఇదే శుక్లపక్షం. పౌర్ణమి నుంచి అమావాస్య తర్వాత అమావాస్య వరకు ఉన్నటువంటి దీన్ని ఏమంటారు అంటే బహుళ అంటారు. దీన్ని కృష్ణపక్షం అని అంటారు. ఇది అడిగిండో, కృష్ణపక్షం అంటే ఏంది, శుక్లపక్షం అంటే ఏంది? శుక్లపక్షం అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఉన్నటువంటి 15 రోజుల మధ్య కాలాన్ని ఏమంటారంటే శుక్లపక్షం అంటారు. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మధ్య ఉన్నటువంటి 15 రోజుల కాలాన్ని ఏమంటారంటే కృష్ణపక్షం. అంటే ఇక్కడ పౌర్ణమి తర్వాత బహుళ వస్తున్నమాట. బహుళ చతుర్థి అంటే అమావాస్యకు ముందు రోజున శివరాత్రి. మరి శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంది? లింగోద్భవం జరిగినటువంటి రోజు శివరాత్రి అని అంటే ఆనాడు హిందువులు జాగారం చేస్తారు, ఉపవాసం ఉంటారు, జాగారం చేస్తారు. శివుని యొక్క కళ్యాణము జరుగుతుంది. లింగాకారం ఉద్భవించినటువంటి రోజు ఇది శివరాత్రి. అంటే ఇట్లా పండుగకు సంబంధించి దసరా పండుగ ఏ మాసంలో జరుపుకుంటారు? ఆశ్వీజ మాసంలో. అంతేనా? ఆశ్వీజ మాసంలో ఆశ్వీజ శుద్ధ దశమి. ఇట్లా మరి దీపావళి పండుగ ప్రత్యేకత, ఉగాది పండుగ, అదేవిధంగా సంక్రాంతి పండుగ, అదేవిధంగా వినాయక చవితి పండుగ, రాఖీ పౌర్ణమి, నాగుల చవితి. అంటే నెక్స్ట్ ఈ ముస్లిం పండుగలైనటువంటి రంజాన్ పండుగ మీద కూడా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. రంజాన్ పండుగ గురించి ఎన్నో తరగతిలో ఉందో తెలుసా మీకు? 3వ తరగతిలో ఉన్నది. మరి రంజాన్ అనేటువంటిది పండుగ పేరా, మాసం పేరా అని అంటే రంజాన్ అనేటువంటిది ఒక మాసం పేరు. అరబ్బీ కాలమానము ప్రకారము, ఫసలీ కాలమానం ప్రకారము 9వ నెల పేరు రంజాన్. ఈ రంజాన్ నెల యొక్క ప్రత్యేకత ఏంటంటే మహమ్మదీల యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ అవతరించినటువంటి నెల రంజాన్. ఖురాన్ అవతరించినటువంటి నెల రంజాన్. ఖురాన్ అవతరించింది కాబట్టి మహమ్మదీయ సోదరులు ఏం చేస్తారు అని అంటే ఆ నెలలో కఠినమైనటువంటి ఉపవాస దీక్షని చేస్తారు. కఠినమైనటువంటి ఉపవాస దీక్ష అని అంటే ఎట్లా అని అంటే సూర్యుడు ఉదయించడానికంటే ముందు ఉపవాస దీక్ష ప్రారంభించి సూర్యుడు అస్తమించిన తర్వాత ఉపవాస దీక్ష ముగిస్తారు. సూర్యోదయానికి ముందు ఉపవాస దీక్ష ప్రారంభించడాన్ని ఏమంటారు అని అంటే సహెర్ అని అంటారు. ఏమంటారు? సహేర్ అని అంటారు. ఉపవాస దీక్ష ప్రారంభించడం. ఉపవాస దీక్ష ముగించడాన్ని ఏమంటారు అని అంటే ఇఫ్తార్ అని అంటారు. సాయంత్రం పూట ఇఫ్తార్, విందులు అవి ఇస్తా అంటారు సిస్టమా, అది. మరి సాధారణంగా ప్రతి ముస్లిము ప్రతిరోజు ఎన్నిసార్లు నమాజ్ చేస్తాడంటే 5 సార్లు నమాజ్ చేస్తాడు. కానీ రంజాన్ నెలలో 6 సార్లు చేస్తారు. ఆ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన పేరు ఏం పేరు అని అంటే తరావీహ్. ప్రత్యేకమైనటువంటి ప్రార్థన పేరు ఏం పేరు అని అంటే తరావీహ్. మరి అదేవిధంగా ఈ రంజాన్ నెలలోనే తన సంవత్సర సంపాదన మొత్తం ఉంటుంది కదా, ఆ సంవత్సర సంపాదనలో 2.5% పేద ముస్లింలకు దానం చేస్తారు. 2.5% పేద ముస్లింలకు దానం చేస్తారు. దాన్ని జకాత్ అని అంటారు. ఇలా రంజాన్ పండుగ గురించి, బక్రీద్ పండుగ గురించి, యేసుక్రీస్తు జన్మించడంతో మనకు అక్కడ మరి క్రిస్మస్ పండుగ అనేది జరుపుకుంటాము. క్రిస్మస్ పండుగ గురించి, అదేవిధంగా బాక్సింగ్ డే గురించి, ఈ పండుగలకు సంబంధించి కూడా తెలంగాణ పాఠ్యపుస్తకాలలో మనకు సమాచారం ఉన్నది. వాటి మీద కూడా 1 లేదా 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నది. ఇది వేడుకలు. తర్వాత క్రీడలు లేదా పాటలు. ఏం క్రీడలు, ఏం పాటలు? క్రీడలు అంటే ఫుట్బాలా? క్రీడలు అంటే కబడ్డా? క్రీడలు అంటే లేదా IPL క్రికెట్టా? అవి కావు. మన తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి క్రీడలు ఏమున్నాయని అంటే, ఏం క్రీడలు ఉన్నాయని అంటే అక్షక్రీడ.
ఏం సార్ అక్షక్రీడ అంటే? అడిగిండు ఒకసారి ప్రశ్న. అక్షక్రీడ అని అంటే పాచికల ఆట. ఇంకోటి స్వదేశీ క్రికెట్. దీని మీద కూడా ప్రశ్న అడిగిండు. మనం జిల్లగోన ఆడతాం చూసినావా, జిన్నగోల బుర్రగోన అంటాం చూసినావా, అది స్వదేశీ క్రికెట్. అదేవిధంగా గుజ్జనగూళ్ళు అని అంటే ఏంది? అదే ఇసుక గుళ్ళు. మనకు పాట ఉంటుంది, రాళ్ళల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు అని ఒక పాట పాడుకుంటా ఇసుక గుళ్ళు తీస్తుంది చూసినావా. గుజ్జన గుళ్ళ ఆట, కోతికొమ్మచ్చి ఆట, స్వదేశీ క్రికెట్, అదేవిధంగా బొంగరాల ఆట. ఇవన్నీ ఆటల గురించి మనకు దేవులపల్లి రామాంజరావు రాసినటువంటి గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనేటువంటి పాఠ్యాంశంలో కొన్ని ఆటల గురించి ఇవ్వడం జరిగింది. ఆటల గురించి వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత పాటలేమున్నాయి అని అంటే, పాటలకు సంబంధించి కూడా తెలంగాణ జానపద గేయాలు అనేటువంటిది బిరుదరాజు రామరాజు రాసినటువంటి దాంట్లో ఉన్నాయి. అసలు జానపద గేయం అంటే ఏంది? వ్రాత కోతలతో నిమిత్తము లేకుండా జానపదుడు రసోద్రేకుడై ఆలపించు నిర్భర భావగీతమే జానపద గేయం. ఏం సార్ టకా 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 ఎప్పుడు పోయింది? ఏం లేదు చూడండి. జానపదుడు అంటే పల్లెల్లో నివసించేటువంటి వాడు. వానికి ఆనందం వచ్చినప్పుడు నారే 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 ఒక కూని రాగం తీసిండు, అది పాట అయిపోయింది. దుఃఖం వచ్చినప్పుడు అయ్యో అని అన్నాడు, అదొక పాట అయిపోయింది. అంటే ఏడుపు వచ్చినా హాస్యం వచ్చినా రసోద్రేకుడై లోపల ఉన్నటువంటి రసం ఉద్రేకడమై ఆలపించేటువంటి నిర్భర భావగీతమే ఏమవుతుందనంటే జానపద గేయము అవుతుంది. జానపద గేయం. ఒకటి ఇట్లా ఆలాపన చేస్తాడు, నారే నన్నారే నారే నన్నారే నారే నన్నారే నన్నారే నన్నో నారే నన్నారే మదనా సుందారి సందేడు కురులాది జమిడి పాపడదో మదనా సుందారి. ఎంత మంచి చూడండి. మనం వింటుంటే జానపద గేయాలు వింటుంటే గూస్ బాంబ్స్ వస్తాయి. గూస్ బాంబ్స్ అని అంటే ఎంట్రుకలు లేచి నిలబడతాయి. మంచి హృదయం ఉన్నటువంటి వానికి మాత్రమే నిలబడతాయి. ఇదే పాట చూసుకొని మళ్ళీ మనకు ఆర్ఆర్ఆర్ సినిమాలో వచ్చింది, కుమరం భీముడో కొర్రాసు నెగడోలే భగభాగమంటే కొమరం భీముడో నారే నన్నారే జానపద గేయము. మరి దీనికి సంబంధించి మన తెలంగాణ పాఠ్య పుస్తకంలోకి వెళ్ళి ఎలాంటి ప్రశ్న వస్తుంది? అది కావాలి మనకు. ఊర్మిళాదేవి నిద్ర అనేటువంటిది దేనికి సంబంధించింది అని అడిగింది ఒకసారి ప్రశ్న. ఊర్మిళాదేవి నిద్ర స్త్రీల రామాయణపు పాటలకు సంబంధించి. ఊర్మిళ ఎవరు అని అంటే రామాయణంలో రాముని యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణుని యొక్క భార్య. రాముని యొక్క భార్యనేమో సీత, లక్ష్మణుని యొక్క భార్యనేమో ఊర్మిళ, భరతుని యొక్క భార్యనేమో మాండవి, శత్రుఘ్నుని యొక్క భార్యనేమో శృతకీర్తి. ఎవరు? శృతకీర్తి. మరి ఇక్కడ ఈ లక్ష్మణుని యొక్క భార్య అయినటువంటి ఊర్మిళ 14 సంవత్సరాలు నిద్రపోతుందంట. ఎందుకు నిద్రపోతుంది అని అంటే, రాముడు, లక్ష్మణుడు, సీత ఈ ముగ్గురు కలిసి వనవాసానికి వెళ్తా ఉన్నారు. పవిత్రమైనటువంటి కార్యమైనటువంటి వనవాసానికి వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నటువంటి సందర్భంలో లక్ష్మణునికి బాగా నిద్ర వస్తుంటుందంట. ఆవలింతలు వస్తూ ఉంటాయి. బాగా ఆవలిస్తున్నటువంటి సందర్భంలో ఏందయ్యా మా నాయన అయినటువంటి దశరథ మహారాజు మా అన్నగారికి
మరి వనవాసానికి వెళ్ళమని ఆజ్ఞాపించడంతో మా అన్నగారిని బట్టి నేను వెళ్తా ఉన్నాను. మరి ఇటువంటి పవిత్ర కార్యమైనటువంటి వనవాసానికి వెళ్తున్నటువంటి సమయంలో నాకు నిద్ర రావడం ఏంది అని ఆ నిద్ర దేవతకు దండం పెడతాడు. ఓ నిద్ర దేవత, పవిత్రమైనటువంటి కార్యమైనటువంటి నేను వనవాసానికి వెళ్తున్నాను, నా నుంచి నువ్వు వెళ్ళిపో, కావాలంటే మా భార్య ఊర్మిళ ఇంటి దగ్గర ఉంటది, ఆమెను పోయి పట్టుకోపో అని అంటాడు. ఏమడా నిద్ర దేవత ఓకే అని పోయి ఆమెను పడుతుందంట. అట్లా 14 సంవత్సరాలు నిద్రపోతుంది అనేది ఊర్మిళ నిద్రపోతుంది అని చెప్పి, అది ఊర్మిళాదేవి నిద్ర అంటే రామాయణం శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలు ఉండగా భరత క్షేత్రజ్ఞులప్పుడు సౌమిత్రి వరస సేవలు చేయగా 14 సంవత్సరాలు అయిపోతుంది. లక్ష్మణుడు సరాసరిగా అంతఃపురంలోకి వస్తాడు. అంతఃపురంలోకి వచ్చిన తర్వాత ఆ ఊర్మిళ ఏం చేస్తుందంటే లక్ష్మణ్ని గుర్తుపట్టదు. అప్పుడు గుర్తుపట్టకుండా నిద్రమత్తులో ఏమంటదంటే లక్ష్మణుని, అయ్య మీరెవ్వరయ్యా, మీరెంత అగడమ్ములకు వస్తిరి, మా తండ్రి జనకరాజు వింటే మేము ఆజ్ఞ చేయక మానడు, మా అక్క మరిది విన్నా నిన్నిప్పుడు బతకనివ్వడు జగతిలో. మా అక్క మరిది అంటే ఎవరో కాదు, లక్ష్మణుడు. అంటే ఇట్లా ఈ ఊర్మిళాదేవి నిద్ర అనేటువంటిది ఎందుకు ఈ ఫేమస్ అయిపోయిందని అంటే, ఈ 14 సంవత్సరాల నిద్ర అనేటువంటిది ఇది మన రంగనాథ రామాయణంలో మనకు ఉన్నది. ఊర్మిళాదేవి నిద్ర అనేటువంటిది వాల్మీకి రామాయణంలో లేదు కానీ రంగనాథ రామాయణంలో మనకు ఉన్నది. ఈ ఊర్మిళాదేవి నిద్ర అనేటువంటిది స్త్రీల రామాయణ పాటలకు సంబంధించి మరి ఇక్కడ కొన్ని అంశాలు అనేటువంటివి ఉంటాయి జానపద గేయాల్లో. ఏది దేనికి సంబంధించి అనేటువంటిది అది పాటలకండి. అంటే ఇట్లా టాపిక్ని మనం చూసుకున్నట్లయితే క్రీడలకు సంబంధించి సమాచారం ఉంది, కళలకు సంబంధించిన సమాచారం ఉంది, కళాకారులకు సంబంధించిన సమాచారం ఉంది. అదేవిధంగా లాస్ట్ది ఈ క్రీడలు పాటలకు సంబంధించి కూడా సమాచారం ఉన్నది. ఓకేనా? ఇది 2వ పాఠం, తెలంగాణ సాహిత్యం అండ్ సంస్కృతి. తర్వాత 3వ టాపిక్ ఏంటంటే పదజాలం. ఓకే, ఇంకొకటి ఏంటంటే భాషా అంశాలకు సంబంధించి కూడా ఉన్నది. పదజాలము అండ్ భాషా అంశాలకు సంబంధించి ఉన్నది. ఓకే, పదజాలము అని అంటే ఏముంటది ఇందులో? అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు. ఇవి తెలంగాణ పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశం వెనకాల ఉన్నటువంటి వాటిని చూస్తే సరిపోతుంది. ఇది పదజాలానికి సంబంధించి, వొకాబులరీకి సంబంధించి. తర్వాత భాషాంశాలు అని అంటే ఏంది? గ్రామర్ అంటే మరి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి గ్రామర్ ఏదో చదువుకోవాలని అంటే అవే చదవాలి, అవే ఉదాహరణలు, వేరే అవసరం లేదు. వేరే ఉదాహరణలు అవసరమే లేదు. పాఠ్యపుస్తకంలో ఏవైతే ఉదాహరణలు ఉన్నాయో అవే చూసుకోవాలి. మరి ఏమేమి చూసుకోవాలి సార్? ఇందులో సిలబస్ ఏమి ఇచ్చిండు భాషాంశాలు అని అంటే చెప్తా చూడండి, ఓరల్గా చెప్తాను. ద్విత్వాక్షరాలకు సంబంధించి, సంయుక్తాక్షరాలకు సంబంధించి, సంశ్లేషాక్షరాలకు సంబంధించి, నెక్స్ట్ అదేవిధంగా పరుషాలకు సంబంధించి, సరళాలకు సంబంధించి, వర్గయుకులు, అదేవిధంగా వర్గాక్షరాలు, స్థిరములు, కాలాలు, లింగాలు, వచనాలు, భాషాభాగాలు, క్రియలు, సమాపక క్రియలు, అసమాపక క్రియలు, సకర్మక క్రియ, అకర్మక క్రియ, సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారము, అదేవిధంగా అర్ధ విపరిణామము, దానితో పాటు వాక్యాలు, వాక్య రకాల్లో ఆశ్చర్యార్థక వాక్యాలు, ప్రార్థనార్థక వాక్యాలు, విద్యార్థక వాక్యాలు, అదేవిధంగా అనుమత్యర్థక వాక్యాలు, సందేహార్థక వాక్యాలు, అశిరార్థక వాక్యాలు, నిషేధార్థక వాక్యాలు. అంటే నిషేధాన్ని తెలియజేసేటువంటి వాక్యాలు, నిషేధార్థక వాక్యాలు. గ్యారంటీ ఈ వాక్య భేదాల మీద ప్రశ్నలు వస్తున్నాయి. సందులలో సంస్కృత సందుల మీద అడుగుతున్నాడు. సంస్కృత సందులు అంటే మనము 5 నేర్చుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. పేపర్ 1 వాళ్ళైతే, పేపర్ 2 వాళ్ళైతే కొంచెం ఎక్కువ నేర్చుకోవాలి. మళ్ళీ ఈ సందులు, సమాసాలు అవన్నీ చెప్పేటప్పుడు వాటన్నిటి గురించి నేను చెప్తాను. అంటే ఇక్కడ మొత్తం మీద ఈ 4 టాపిక్ సంబంధించి 4 అండి. 1 పఠనావగాహన,
2 తెలంగాణ సాహిత్యం అండ్ సంస్కృతి, 3 పదజాలము, అదేవిధంగా 4వది భాషాంశాలు లేదా వ్యాకరణాంశాలకు సంబంధించి. వ్యాకరణాంశాలు లేదా భాషాంశాలు ఏదన్నా ఒకటేనండి. అంటే వర్ణమాల అనేటువంటిది చెప్పుకుంటే మనకు 4-5 టాపిక్లు ఎగిరిపోతాయి. వర్ణమాలల్లోనే మనకు భాషాంశాలకు సంబంధించి 4-5 టాపిక్లు అన్నీ ఎగిరిపోతాయి. కాలాలు, వచనాలు, విరామ చిహ్నాలు ఇవన్నిటికి సంబంధించి కూడా. కాలాలంటే ఏంది? భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము, తద్ధర్మకాలం. అంతే, తద్ధర్మకాలం గురించి. వచనాలు ఏకవచనం, బహువచనం, నిత్య ఏకవచనం, నిత్య బహువచనం. అంతే. నెక్స్ట్ అదేవిధంగా లింగాలు మహద్వాచకం, మహతీవాచకం, అమహద్వాచకం. అదే పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. భాషా భాగాలు అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, విభక్తి ప్రత్యయాలు, ఔపవిభక్తికాలు, వీటి గురించి అనండి. అవి అన్ని తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము తెలుసుకుంటాం. అదేవిధంగా నేను మళ్ళీ తర్వాత రేపటి క్లాస్లో ఏం చేస్తానంటే గత ప్రశ్న పత్రాలలో 2025లో ఉన్నటువంటి ఈ గత ప్రశ్న పత్రాలలో ఏమేం ప్రశ్నలు ఇచ్చాడు అనేటువంటి వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. ఇది 24 మార్కులకు సంబంధించి, కంటెంట్కు సంబంధించి ఏ విషయాలు ఉన్నాయి, ఎట్లా అడుగుతాడు, ప్రశ్నలు ఎట్లా అడుగుతాడు, ఎట్లా ప్రిపేర్ కావాలి అనేటువంటి అంశాల మీద ఓన్లీ అవగాహన మాత్రమే, మొత్తం సబ్జెక్టు కాదు. ఎట్లా ఉంటుంది, ఏ విధంగా చదవాలి అనేటువంటి అవగాహన మాత్రమే. మళ్ళీ మనం రేపటి నుంచి ఒక్కొక్క టాపిక్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రశ్నలు ఎట్లా వస్తున్నాయి, ప్రశ్నలను ఏ విధంగా మనము తయారు చేసుకోవాలి, ఎట్లయితే మనకు 30 మార్కులు సంపాదించగలుగుతాం అనేటువంటి వాటి మీద మేమైతే అవగాహన కల్పిస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, dear student friends, all you are listening the beautiful and eminent classes from qualitative lecturers. ఇక్కడ మీరు గమనిస్తున్నారు, వచ్చినటువంటి లెక్చరర్స్ అందరూ కూడా చాలా క్వాలిటీ ఉన్నటువంటి లెక్చరర్స్నే మనం దింపుతున్నాం. 5 రోజులు లేట్ కావచ్చు, కానీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది మీ యొక్క సక్సెస్ మీద ఒక ఉన్నత స్థాయిలో ఉండాలనేటువంటి ప్రధాన అంశాన్ని ఎంపిక తీసుకున్నాం. మళ్ళీ చెప్పాల్సినటువంటి పని లేదు. పంతులు అకాడమీ అనబడేటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది ఎంకరేజింగ్ ద ఎమినెంట్ లెక్చరర్స్ అండ్ ఆల్సో గివింగ్ ది బ్యూటిఫుల్ క్లాసెస్ టు ద స్టూడెంట్స్. ఇక్కడ విద్యార్థులు అనబడే వాళ్ళు కమర్షియల్గా ఆలోచించే వ్యక్తులను దూరం చేసి నాణ్యతాపరమైనటువంటి క్లాసెస్ చెప్పగలిగేటువంటి సత్తా ఉన్న లెక్చరర్స్నే ఈ వ్యవస్థ మీద పరిచయం చేస్తున్నాం. లెక్చరర్స్ మేము చెప్తామని చెప్పొచ్చినా కూడా మేము ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. ఎవరైతే సంపూర్ణ న్యాయాన్ని విద్యార్థులకు అందించగలుగుతారన్న నమ్మకం ఉందో అలాంటి వ్యక్తులే వస్తున్నారు. ఇంతటితోటి ఆగిపోదు ఈ ప్రయాణం. ఈ యొక్క ప్రహసనం అనబడేటువంటిది అంటిల్ యువర్ సక్సెస్. ఆల్రెడీ ఆ మాట మీకు చెప్పడం జరిగింది. మీరు విజయాన్ని చేరే చివరి క్షణం వరకు కూడా మీ వెంట మేము అందరం ఉంటాం. మాకు ఎంతవరకు ప్రయత్నం చేతనైతే అంతవరకు అందిస్తాం. మిమ్మల్ని ప్రమోట్ చేయమని చెప్పి మేము వీఆర్ నాట్ రిక్వెస్ట్ ఆర్ బెగ్గింగ్. దిస్ ఈజ్ యువర్ ప్లాట్ఫామ్, దిస్ ఈజ్ అవర్ ప్లాట్ఫామ్. ఇది మన అందరి ప్లాట్ఫామ్ కాబట్టి దీనిని ఉన్నతమైన శిఖరాలకు చేరవేసి అనేక మంది పేద ప్రజలకు ఉపయోగించుకోవాలనేటువంటి సదుద్దేశంతో మట్టపల్లి రాఘవేంద్ర గారు కావచ్చు, పంతులు మధుబాబు అని నేను కావచ్చు, డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి వర్కింగ్ యాజ్ ద డిగ్రీ లెక్చరర్, హ్యావింగ్ ద great education qualifications, even he is giving the guidance classes to what that మన ఇక్కడ రాస్తున్నటువంటి PhD స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇతను రెగ్యులర్ క్లాసెస్ ఇస్తూ ఉంటుంటాడు. టెట్ డిఎస్సికి అనాది నుంచి క్లాసెస్ ఇస్తున్నాడు. హీ ఆల్సో విన్నర్, అచీవర్ ఆల్రెడీ. ఈ అచీవర్గా జాబ్ హోల్డర్లను ఎట్లా సక్సెస్ చేయాలని మెలకువలు మాకు తెలుసు. ఎక్కడ ఏ రకమైన ప్రిపరేషన్ చేస్తే మీకు విజయం అందుతుందని తెలిసి ముందుకు వచ్చేటోళ్ళని తప్ప మీకు చెప్తూ తెలుసుకునే వాళ్ళంగా. కొంతమంది ఎట్లున్నారంటే కెమెరా ముందుకు వచ్చి పాఠం నేర్చుకొని చెప్తున్నారు. మేము నేర్చుకొని పాఠం చెప్పే వాళ్ళమే తప్ప మీకు చెప్తూ నేర్చుకునే స్థాయిలో మేము లేమని గమనించి అందరికీ కూడా పదే శుభాశిస్తులే తెలియజేస్తుంటాం. ఎన్నిసార్లు అయినా చెప్తుంటాం, ఎన్ని వేల సార్లు అయినా చెప్తూ ఉంటాం. శుభం భూయతి, విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ద గ్రేట్ సక్సెస్. బై ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.